యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరలా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గత కొంతకాలముగా మీ వద్దకు ఈ యొక్క వీడియోస్ తీసుకొని రాలేకపోయినందుకు చింతిస్తూ ఉన్నాం. మనం ఆది కాండాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆది కాండము 44వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభు పానము చేయును, దేని వలన అతడు శకునములు చూచును, అది ఇదే కదా, మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యోసేపు సహోదరులు పరిశోధించబడినారు. జోసెఫ్స్ బ్రదర్స్ ఆర్ టెస్టెడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యోసేపు తన సహోదరుల హృదయాలను మరియు వారి రూపాంతరం చెందినటువంటి స్వభావం యొక్క యథార్థతను పరీక్షించడానికి ఒక పథకాన్ని రూపొందించినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. అతను తన గృహ నిర్వాహకునితో వారి సంచులలో ధాన్యము, డబ్బు మరియు బెన్యామిన్ సంచిలో ఒక వెండి గిన్నెను పెట్టించినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. యోసేపు సహోదరులు ఈ విషయం తెలియకుండా వారు బయలుదేరారు. కానీ యోసేపు గృహ నిర్వాహకుడు వారిని వెంబడించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అతను తన యజమాని యొక్క వెండి గిన్నెను దొంగిలించారని వారిని కలుసుకొని వారిపై ఆరోపణ చేశాడు. ఆ వెండి గిన్నె బెన్యామిన్ యొక్క సంచిలో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించారు, కానీ అది బెన్యామిన్ సంచిలో దొరికింది. యోసేపు అన్నలందరూ కూడా వారు బట్టలు చించుకొని బెన్యామిన్తో కలిసి ఐగుప్తుకు తిరిగి నిరాశతో వెళ్ళినట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తుంది. యూదా బెన్యామిన్ స్థానంలో తాను ఇతర సోదరులతో కలిసి సేవకులుగా ఉండటానికి ముందుకొచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు బెన్యామిన్ను మాత్రమే తన సేవకుడిగా ఉంచుకోవాలని పట్టుబట్టి తన సోదరులను పరీక్షించినట్లుగా, వారి మనసులను పరీక్షించినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 16వ వచనంలో, మనము క్షమించబడడానికి వీలుగా దేవుడు మన యొక్క రహస్య పాపాలని ఆయన బయలుపరుస్తాడు, వాటిని బయట పెడతాడు. దేవుడు తమ అపరాధాన్ని బయట పెట్టాడని యూదా ఒప్పుకున్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఎంత కాలం గడిచినా దేవుడు మన పాపాలని మర్చిపోడు, వాటిని ఆయన బయలుపరుస్తాడు అనేది లేఖనం తెలియజేస్తుంది. కానీ మనం పశ్చాత్తాపడితే, దేవుడి ఎదుట మన పాపాలని మనం ఒప్పుకుంటే దేవుడు వాటిని మర్చిపోతాడని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా దేవుని ఎదుట ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలనేది యోసేపు సహోదరుల యొక్క కథ మన జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 10వ వచనము అలాగే 16వ వచనంలో, గిన్నెను పట్టుకొని కనబడినటువంటి వ్యక్తి మాత్రమే తనని బాధ్యుడిగా చేస్తారని యోసేపు చెప్పాడు. ఎవరి యొద్దనైతే ఆ గిన్నె దొరుకుతుందో వారిని మాత్రమే తన దాసుడిగా తన దగ్గర ఉంచుతానని యోసేపు తెలియజేసినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. అయితే యోసేపు సహోదరులు బెన్యామీను దాసుడిగా ఉంచడానికి ఒప్పుకోక వారు ఆ బాధ్యతను పంచుకోవడానికి ముందుకొచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దీంట్లో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమనగా, మన సమాజంలో ఏదైనా ఊహించినటువంటి సమస్య తలెత్తినప్పుడు వాటికి మనం ఎలా స్పందిస్తున్నాం, అది మనది కాదు అని చెప్పేసి మనం ఊరుకుంటున్నామా, లేక మనం కలిసి బాధ్యతను పంచుకోవడానికి ముందుకు వస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. మనం కలిసి బాధ్యతను పంచుకోవడానికి బదులుగా ఒకరినొకరు నిందించుకొని
ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనేది పరీక్షించుకోవాలని దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని పంచుకోవడానికి ముందుకు రావాలి అనేది యోసేపుల యొక్క ఉదంతం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. యోసేపు సహోదరుల యొక్క చరిత్ర మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఆయన ఎదుట సరైనదిగా ఉండినట్లుగా చూసుకోవాలి. మనల్ని మనం దేవుని ఎదుట మన స్థితిని ఒప్పుకొని మన దేవుని కొరకు మంచి సాక్షులుగా జీవించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా అనుదినం మన జీవితం పరీక్షించబడినప్పుడు మన యథార్థతను నిరూపించుకుంటూ దేవుని మార్గంలో సాగిపోయేవారుగా నిలవాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా జీవించే కృప దేవుడు మనకు అనునిత్యము దయచేయనట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీ మంచితనం గురించి మేము ధ్యానించడానికి, అలాగే ప్రభా ఈరోజు మీరు మాకు అప్పగించిన వ్యక్తులను, మాకు అప్పగించబడిన బాధ్యతలను మేము శ్రద్ధగా నిర్వహించడానికి, శ్రద్ధగా చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, మీ కృప ద్వారా మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మీరు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు మీకు తెలిసిన స్నేహితులకు, ఇతరులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.